అయితే వారు దిగిన చోట ఒకడు తన గాడిదకు మేత పెట్టుటకై తన గోనె విప్పినప్పుడు అతని రూకలు కనబడింది. అవి అతని గోనె మూతిలో ఉండెను. అప్పుడతడు నా రూకలు తిరిగి ఇచ్చివేసినారు. ఇదిగో ఇవి నా గోనెలోనే ఉన్నవని తన సహోదరులతో చెప్పెను. అంతట వారు గుండె చెదరిపోయిన వారై జడిసి, ఇదేమిటి, దేవుడు మనకిట్లు చేసినని ఒకనితో ఒకడు చెప్పుకొనిది. వారు కనాను దేశమందున్న తమ తండ్రి అయిన యాకోబునొద్దకు వచ్చి తమకు సంభవించినది యావత్తును అతనికి తెలియజేసిరి. ఎట్లనగా, ఆ దేశమునకు ప్రభువైన వాడు మాతో కఠినముగా మాటలాడి మేము ఆ దేశమును వేగుచూడ వచ్చిన వారమని అనుకుని, అప్పుడు మేము యథార్థవంతులము వేగుల వారము కాము, 12 మంది సహోదరులము, ఒక్క తండ్రి కుమారులము, ఒకడు లేడు, మా తమ్ముడు నేడు కనాను దేశమందు మా తండ్రి యొద్ద ఉన్నాడని అతనితో చెప్పితిని. అందుకు ఆ దేశపు ప్రభువు మమ్మును చూచి, మీరు యథార్థవంతులని దీనివలన నేను తెలిసికొందును. మీ సహోదరులలో ఒకనిని నా యొద్ద విడిచిపెట్టి మీ కుటుంబములకు కరువు తీరునట్లు ధాన్యము తీసుకుని పోయి నా యొద్దకు ఆ చిన్నవాని తోడుకొని రండి. అప్పుడు మీరు యథార్థవంతులే గాని వేగులవారు కారని నేను తెలుసుకొని మీ సహోదరుని మీకప్పగించదను. అప్పుడు మీరు ఈ దేశమందు వ్యాపారము చేసి కొనవచ్చునని చెప్పెననిరి.